Yes, 166. Assertion and reason questions. The angle of incidence is always equal to the angle of incidence is always equal to the what? Angle of reflection. సో ఒక సమతలం మీద లైట్ పడి తిరిగి ఏమవుతుంది, అదే యానకంలోని కనుక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. బౌన్స్ బ్యాక్ ఆఫ్ ద లైట్ ఇన్ టు ద సేమ్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఇందులో దీన్ని ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటాం. దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇది పడ్డ బిందువు ఏదైతే ఉందో ఈ బిందువు నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసిన దాన్ని ఏమంటాము? దీన్ని ఏమనడం జరుగుతుంది? నార్మల్ అంటాం. ఏమంటారు? నార్మల్ అంటారు. నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఎప్పుడైనా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అది ఏ మిర్రర్ అన్నా కానీ, ప్లేన్ మిర్రర్ అయినా సరే, కాన్కేవ్ మిర్రర్ అయినా సరే, కాన్వెక్స్ మిర్రర్ ఏదన్నా కానీ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాబట్టి సరి అయింది. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఆల్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. ఎస్, ఆల్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. అన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి. సో ఒకటే సమతలంలో ఉంటాయి. కాబట్టి రెండూ సరి అయినవి అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. బోత్ ఏ అసర్షన్ అండ్ రీజన్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 167. The image formed by a plane mirror is laterally inverted. ఎస్, మనం ఏమనుకున్నాము? ఒక ప్లేన్ మిర్రర్ ముందట ఏదైనా ఒక వస్తువును కనుక ఉంచినట్టయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబము మిర్రర్లో ఏర్పడినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది ఎటు సైడ్ వస్తుంది? లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే కుడి ఎడమలు తారుమారైనట్లుగా అవుపిస్తాయి. ఈ కుడి ఎడమలు తారుమారైతున్నట్టుగా అవుపించడానికి ఏం చేయాలి? మీరు అద్దం ముందట కూర్చొని కుడి చేతితో తింటే మీకు అద్దంలో ఎడమ చేతితో తిన్నట్టుగా అవుపిస్తుంది. సో దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటారు. ఇది సరి అయినదే. ఏ ప్లేన్ మిర్రర్ రివర్సెస్ ద సైడ్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంతేనా? సైడ్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అవుతున్నాయి కదా, దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటాం. కాబట్టి ఇది కూడా 167 ఈజ్ ఆల్సో ఆన్సర్. ఏంటిది? బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 169 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. డిస్పర్షన్ ఆఫ్ లైట్ ప్రొడ్యూస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ 7 కలర్స్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ద బ్యాండ్ ఆఫ్ కలర్స్ ఫార్మ్డ్ బై డిస్పర్షన్ ఈజ్ కాల్డ్ రెయిన్బో ఆన్ ఏ పేపర్. డిస్పర్షన్ వల్ల ఫామ్ అయిన దాన్ని ఏమంటారు? ఇంద్రధనస్సు అంటారు. పేపర్ మీద ఫామ్ అయిన దాన్ని ఇంద్రధనస్సు కాదు. ఎక్కడ? ఆకాశంలో ఫామ్ అయితే అది ఇంద్రధనస్సు. ఏ ప్రిజం స్ప్లిట్స్ వైట్ లైట్ ఇంటూ 7 ఇట్స్ కాంపోనెంట్ కలర్స్. ప్రిజం ఏం చేస్తుందట? తెల్లని కాంతిని 7 రంగులుగా విభజిస్తుంది. దిస్ ఈజ్ కరెక్ట్. వైలెట్ లైట్ ఈజ్ డీవియేటెడ్ ద లీస్ట్ ఇన్ ఏ ప్రిజం. డి అనే ఆప్షన్. వైలెట్ కలర్ అనేది అతి తక్కువగా వంగుతుంది. రాంగ్. అతి తక్కువగా వంగేది ఏంటిది? రెడ్ కలర్. కాబట్టి సరి అయిన ఆన్సర్ ఏమవుతుంది? ఇందులో ఇవి రెండు ఉండాలి. ఏముండాలి? ఏ అండ్ సి ఉండాలి. ఏసి ఉండాలి. ఏసి ఆన్సర్ ఉందా? ఏ అండ్ సి లేదు. కాబట్టి ఇందులో అప్రాక్సిమేట్గా ఇంకా కొంచెం కరెక్ట్ ఉన్న ఆన్సర్ ఏదైనా తీసుకోండి. ఇదైతే కాదు, 80% కాదు. డీవియేటెడ్ లీస్ట్ ప్రిజం కాదు, ఇది రెడ్ లైట్ అనేది లీస్ట్గా డీవియేట్ అవుతుంది. కాబట్టి ద బ్యాండ్ ఆఫ్ కలర్స్ ఫార్మ్డ్ బై డిస్పర్షన్ ఈజ్ కాల్డ్ రెయిన్బో ఆన్ ఏ పేపర్. డిస్పర్షన్ వల్లనే రెయిన్బో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది తీసుకోండి. యూ కెన్ టేక్ దిస్ వన్. సో దట్స్ వై ఏబిసి ఉండే ఆప్షన్ తీసుకోండి. ఏని కరెక్ట్గా తీసుకోండి. నెక్స్ట్ 170 క్వశ్చన్ చూడండి. A shadow is formed only when an opaque object blocks light. అర్థమైందా ఏందో? షాడో అనేది దేనివల్ల ఫామ్ అవుతుంది అంటున్నాడు. కాంతిని అపారదర్శక వస్తువు అంటే తనకుండా పోనీయని వస్తువు అడ్డుకున్నప్పుడే నీడ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ లైట్ పడి దీని గుండా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు దీని ఇమేజ్ ఫామ్ కాదు, దీని యొక్క నీడ ఫామ్ కాదు.
ఇక్కడ లైట్ దీని మీద పడి బౌన్స్ బ్యాక్ అయింది అనుకోండి, మొత్తం వెనకకి వెళ్ళిపోతుంది అనుకోండి. కాబట్టి ఇటు సైడ్ ఏమవుతుంది, దీని నీడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఏం ఫామ్ అవుతుంది, నీడ ఫామ్ అవుతుంది. కాబట్టి షాడో ఈజ్ ఫార్మ్డ్ వెన్ వన్ అన్ ఒపెక్ ఆబ్జెక్ట్ బ్లాక్స్ ద లైట్. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రేట్ లైన్ డైరెక్షన్. లైట్ ఎప్పుడు స్ట్రేట్ లైన్గానే వెళ్తుంది. స్ట్రేట్ లైన్గా వెళ్ళి ఏమైంది, మళ్ళీ ఇటు పోవడానికి అవకాశం లేదు కాబట్టి వెనుకకు వచ్చేసింది. ఒకవేళ ఇట్లా స్ట్రేట్ లైన్గా వెళ్ళి ఇక్కడ అడ్డంకి ఉన్నట్టయితే ఇట్లా వంగి ఇట్లా ట్రావెల్ చేయదు. కాబట్టి ఈ షాడోలు ఏర్పడడానికి మెయిన్ రీజన్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద స్ట్రేట్ లైన్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అనే ధర్మం వల్లనే మనకేమవుతుంది, షాడోస్ ఏర్పడడం జరుగుతుంది. షాడోస్ అనేది ఫార్మ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి మీరు, ఆన్సర్ ఈజ్ వాట్, అసర్షన్ ఈజ్ కరెక్ట్, reason is correct, and reason is correct explanation. So that's why A option is correct.